హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? వాళ్ళే అందరూ ఊరికెళ్ళాలన్నమాట. అందరూ ఒకసారి చెప్పండి. దానియేలు 2వ అధ్యాయము, దానియేలు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఏం కన్నాడంట? కలలు కనేను. పక్కవారితో కళ కన్నాడు అన్నాడు. ఓకే. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. చూడండి, కొన్ని కళల్లో మనం బాగా నిద్రపోతాం, కానీ కొన్ని కళలు మనం నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయి. అటువంటి కళ ఈ రాజుకు వచ్చింది కదా. మీకు కూడా కొన్నిసార్లు రాత్రి, నిన్నటి రాత్రి కావచ్చు, మొన్నటి రాత్రి కావచ్చు, కొన్ని కళలు మీ నిద్ర నుంచి మేలుకొని తెస్తుంది. కొన్ని కళలు నిద్రలోనే ఆనందం తీసుకొస్తుంది. కొన్ని కళలు నిద్రలోనే, వింటున్నారా? అటువంటి కళ ఈ రాజుకి వచ్చింది. ఎంతమంది కళలు వస్తాయి? ఇక్కడ ఉన్న వారికి వస్తాయా? రైట్. అందరికీ వస్తాయి కళలు, అందరికీ వస్తాయి, రాకుండా ఉండవు. అందరికీ కళ వస్తూ ఉంటుంది కదా. కళలు రాకపోతే కళలు వచ్చును గాక, దైవికమైన కళలు వచ్చును గాక. చదువు. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడీ విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా, చూడండి, ఆయన కళ దాని యొక్క వివరము కొరకు మాంత్రికులను, ఆస్ట్రాలజిస్ట్ని, న్యూమరాలజిస్ట్ని, ఇంకా ఉన్న వారందరినీ, ప్రపంచంలో ఉన్న వారందరినీ తీసుకురని నా కళ యొక్క వివరాన్ని చెప్పమని చెప్తా ఉన్నారు కదా. మనకు కూడా చాలాసార్లు కళ వస్తుంది, కానీ ఆ కళ యొక్క అర్థము తెలియదు. చూడండి, చాలామంది మీకు ఏదైనా కానీ కళ వచ్చి ఆ కళ యొక్క భావన కూడా తెలియాలి. పక్కవారి నీ కళ వచ్చిందా, అది కళ ఒక భావన కూడా నీకు తెలియాలా. కళ యొక్క భావన లేకపోతే నువ్వు కళలు కంటనే ఉంటావు, అది పోతూనే ఉంటుంది. చూడండి, శామ్యూయేలుకు దేవుడు మాట్లాడాడు. శామ్యూయేలు, శామ్యూయేలు, శామ్యూయేలు అని మాట్లాడుతూ ఉన్నాడు. లేచి మరి యాజకుడైన ఏలీ దగ్గరికి వెళ్ళాడు తెలుసుకోవడానికి, పిలవడానికి ఏంటి అని. నువ్వు పిలిచావేమో అని వెళ్తున్నాడు. లాస్ట్కి ఏలీకి అర్థమైంది, ఇది నేను కాదు, ఎవరు పిలుస్తున్నాడు? సర్వోన్నతుడైన దేవుడు మరి శామ్యూయేలుని పిలుస్తున్నాడని చెప్పి, ఈసారి పిలిస్తే ప్రభువా నేను ఇగో నాతో మాట్లాడు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మీకు ఏ కళలు వచ్చినా కానీ, ఇటు దైవికంగా కళలు వచ్చినా, మరి యోసేపు యొక్క ఉన్న కాలంలో కూడా ఫరోకు కళ వస్తుంది. ఆ కళ యొక్క వివరణ మరి ఎవరు చెప్పలేకపోతూ ఉంటారు. ఈరోజు కానీ, ఇంతకుముందు కానీ, రాబోయే దినములు కానీ మీకు ఏదైనా దేవుడు కళలు చూపిస్తే ఆ కళ యొక్క వివరణ కొరకు మనం అడగాల, దేవుని అడగాల, అదే విధముగా ఇతరులను అడగాల ఆ కళ యొక్క వివరం ఏంటిదో అని. రాజు కళ వచ్చింది, ఆ కళ యొక్క వివరణ కొరకు ఎవరిని పిలుస్తూ ఉన్నారు? లోకంలో ఉన్న మాంత్రికులను పిలుస్తూ ఉన్నారు, న్యూమరాలజీని పిలుస్తూ ఉన్నారు, ఆస్ట్రాలజీని పిలిచి ఆ కళ యొక్క వివరణ తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు మీ అందరికీ, మనందరికీ మీ జీవితంలో రాత్రి పండుకున్నప్పుడు, ఉదయంలో కానీ, ప్రార్థనలో కానీ ఏదైనా కళలు మీకు వస్తే ఆ కళ యొక్క వివరణ కొరకు మీరు ప్రయత్నించాలా. కొన్నిసార్లు ఆ కళ మీకు వార్నింగ్ ఇచ్చేటట్టు ఉంటుంది. కొన్నిసార్లు ఆ కళ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది, మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. కొన్ని కళ నిన్ను మేలుకోండి, నువ్వు తయారుగా ఉండు అని చెప్తూ ఉంటుంది. హల్లెలూయా. కళ వచ్చిందని వదిలేయద్దు. ముఖ్యంగా దేవుని బిడ్డలు, ఆత్మచేత నింపబడిన వారు నానా విధముగా దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. నాతో మాట్లాడిన విధానం
ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాడు. మీలో కూడా వింటున్నారా, మీతో కూడా రాత్రి పగలు ఎల్లవేళలో దేవుడు మీతో మాట్లాడేవాడు. కొన్ని కలవరం వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, లేదా దైవజనుల దగ్గరికి వచ్చి అడగాల. నీకు తోటి వారు నీ సేవ మరి నీవు వెల్ విషర్స్ వారి దగ్గరికి వచ్చి ఇగో వీళ్ళు కళ వచ్చింది అది ఏంటి అని అడగాల. ఇక్కడ చూస్తే చాలామందికి మనకు వస్తున్నాయి కానీ ఏమీ చెప్పలేకపోతున్నారు. కొన్నిసార్లు నాగుపాములు రావచ్చు, ఆ చిన్న పిల్లలు కావచ్చు, వింటున్నారా, చిన్న పిల్లల నాగుపాములు రావచ్చు, లేకపోతే కుక్కలు రావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు కుక్కలు కావచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థాలు ఉంటాయి, నిన్ను ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు చిన్నపిల్లలు కుక్కలు కనబడినాయి అనుకో, కుక్కలు మన ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం, వింటున్నారా. ఆ కుక్కలకి చిన్నపిల్లలన్నీ కుక్కలు మీకు కనిపించినాయి అంటే మీ దగ్గర ఉన్న వారే నిన్ను మోసం చేయడమో లేకపోతే నీ కొరకు అబద్ధం ఆడడమో నిందేయడం, నీతో బాగానే ఉంటున్నారు కానీ చుట్టుపక్కల అంతా కూడా నీ గురించి చెడు చేస్తున్నారని అర్థం. ఇవి ఇట్లా చాలా ఉంటాయి, వింటున్నారా, చాలా ఉంటాయి, కొన్ని మనకు అర్థం కాకుండా ఉంటాయి. కానీ ఇక్కడ రాజుకు కల వచ్చింది. కళ యొక్క వివరణ కొరకు ఉన్నవారందరినీ పిలుస్తూ ఉన్నాడు. చదవండి. సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులమొంది ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు, నేను దాని మరచిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నుందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు, రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచియుండుట మీరు చూచి కాలహరణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకనుద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును. ఆమేన్. ఇక్కడ చూడండి, కల వచ్చింది. అందరూ కల వచ్చిందని కొంచెం సీరియస్గా ఉండకండి, సీరియస్గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నాకే భయం అవుతాం. కొంచెం నవ్వండి, హల్లెలూయా అనండి. నువ్వేరా నవ్వురా. చూడండి, మీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. మీ పిల్లలు సంతోషంగా ఉన్నారు అనుకో, మీరు ఏం చేస్తారు? దుఃఖిస్తారా? కాదు కదా. మీరు సంతోషంగా ఉన్నప్పుడే, పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడే తండ్రి సంతోషంగా ఉండి తల్లిదండ్రులు సంతోషంగా వారికి ఇంకెక్కిస్తాడు. ఊకే ఏడ్చేటోడు ఉన్నాడు అనుకో, వీడి ఏడుపు ముఖమాడు ఎప్పుడు అంటారా లేదా? వీడికి ఎంత చేసినా ఏడుపే. వింటున్నారా? ఓకే, సరే. ఇక్కడ కళ వచ్చింది. ఆ కళ ఏమైపోయిందంట? మర్చిపోయాడు. ఆ మర్చిపోయిన కళ చెప్పాలా, కళ యొక్క వివరణ చెప్పాలా. వీళ్ళు ఎవరైతే ఇందాక చెప్పాను కదా, వీళ్ళందరినీ పిలిచిన వారందరూ ఏమంటున్నాడంటే, రాజు నువ్వు చిరకాలం జీవించాలా, అయితే ఆ కళ చెప్తే నేను వివరణ చెప్తాను, ఆ కళ చెప్తే నేను డ్రీమ్ చెప్తే నేను ఇంటర్ప్రిటేషన్ చేస్తాను, ఆ వివరణ ఏంటో ఆ కళ ఏంటో అవన్నీ చెప్పగలుగుతానని. రాజు ఏమంటున్నాడు, నేను మర్చిపోయింది చూసి మీరు అలసటగా తీసుకొని నన్ను అవమానపరుస్తున్నారుగా, మీరు నా కళ చెప్పాలా, ఇంకా నువ్వు కళ చెప్పని ఎడలా మిమ్మల్ని ఏం చేస్తానంటే తుక్కునుగా, అంటే పీసెస్ చికెన్ కైమాలాగా, చికెన్ కాదు మటన్ కైమాలాగా మిమ్మల్ని చేసేస్తానని చెప్తున్నాడు. వీరేమంటున్నారు మళ్ళా, అయ్యో ఆ
ఆ కళ చెప్తే మేము చెప్తాము అని. ఎవరికైనా మీ కళ వచ్చింది, మీ కళ చెప్పి వివరణ చెప్పాలంటే ఎంత కష్టం. హల్లెలూయా. చూడండి, ఈ మాంత్రికులైనా, ఈ ఆస్ట్రాలజర్స్ అయినా, లేకపోతే న్యూమరాలజీ అయినా, ఇంకా సోది చెప్పేవారైనా, ఇంకేదైనా కానీ వారు నీకు ఏదైతే కళ వస్తే వారు చెప్పగలుగుతారు. కానీ అతను కళనే మర్చిపోయాడంట. వారు చేతులు ఎత్తేస్తున్నారు. ఏమనంటే మా వల్ల కాదు. చదవండి. అందుకు కల్దీయులు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. చూడండి, మీరు అడిగేది రాజుగారు, మీరు ఏది కూడా ఈ లోకంలో ఉన్నవారు మీరు చెప్పేది ఎవ్వరు చెప్పలేరు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను, గారడీ విద్య గల వాని యొద్దను, కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డల దేవుడు తప్ప ఇటువంటిది ఎవ్వరు ఈ సంగతిని, ఈ కళను, ఈ కళ యొక్క వివరణను చెప్పలేరు. ఒకసారి చెప్పర్లో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఇది మాట ఎవరు అంటున్నారు అంటే ఎవరు? న్యూమరాలజీ, ఆస్ట్రాలజర్స్, ఇంకా ఈ విద్యలు చేసేవాళ్ళు, ఈ మాంత్రిక విద్యలు చేసేవాళ్ళు. మీరు చెప్పిన కళ చెప్తేనే మేము చెబుతాం. చెప్పిన ఎడల ఈ లోకంలో ఉన్నవారు ఎవ్వరు కూడా వివరణ చేయలేరు, చెప్పలేరు. రెండవది, దేవుని బిడ్డలే, వింటున్నారా, దేవుడే ఈ యొక్క కళ చెప్పగలుగుతాడు తప్ప మా వల్ల కాదు. ఒకసారి దేవునికి మరొకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించా. హల్లెలూయా. కొంతమంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, మరలా ఇంకొక దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒక కాలేమో ఒక పడవ, ఇంకో కాలేమో ఇంకో పడవ. ఇక్కడికి వెళుతారు, ఇక్కడికి వస్తారు, అక్కడికి వెళుతారు, ఇక్కడికి వస్తారు. థ్యాంక్ గాడ్ ఇక్కడ ఎవరు లేరు. ఎక్కడికో వెళ్తారా? కొంతమంది ఎక్కడికెళ్ళో డాక్టర్ దగ్గరకు పోవట్లేదు, వింటున్నారా, లేకపోతే పాస్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఏదో సోది చెప్పేవారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళి అక్కడ తెలుసుకుంటా ఉన్నారు, అక్కడ సమాచారం, అపవాది యొక్క సమాచారం తెలుసుకుంటా ఉన్నారు. దొంగలిస్తాడు, నాశనం చేస్తాడు, నా దేవుడు సమృద్ధిని ఇస్తాడు. స్తోత్రం చెప్తాడా? హల్లెలూయా. జీవం ఇస్తాడు, కొద్ది మట్టుకే అది స్వస్థత కలిగినట్టు ఉంటుంది, కానీ శరీరం అంతా చచ్చిపడిపోతుంది. జాగ్రత్త. దేవుడు తప్ప ఇంకా ఎవ్వరు నీ కళను కానీ ఆ కళ యొక్క వివరణ కానీ చెప్పలేరు. అసాధ్యం, అవునా కదా? కానీ నా దేవునికి సమస్తము సాధ్యము. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్య. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్య. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. ఆమె సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్య. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. నీ నామం చెప్పిన చాలు, సాతాను పారిపోవును. అందరం నీ నామం చెప్పిన చాలు,
సాధ్యము నీ పేరు చేతులెత్తగా వ్యాధులెల్లా మాయమగును. ఆమె నీ పేరు చేతులెత్తగా వ్యాధులెల్లా మాయమగును. సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. ఆమేన్ హల్లెలూయా. చాలా మంది దేవుడు ఒక్కడే అంటున్నారు. ఆ ఒక్కరు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఇక్కడ వారందరూ ఒకటే మాట అంటున్నారు. ఏమనంటే దేవుడే ఇది బయలుపరచగలడు, దేవుడే ఈ యొక్క కళ చెప్పగలడు, ఆ కళ యొక్క వివరణ చెప్పగలడు. ఆ దేవుడు ఏ దేవుడు అంటే యేసు దేవుడు. ఇంకెవరు చెప్పలేరు, ఎవరు వివరించలేరు. రాజుకు కోపం వచ్చేసింది. కోపం వచ్చి వారందరిని ఏం చేస్తా అంటున్నారు? ముక్కలు ముక్కలుగా చేసేస్తా అంటున్నాడు. చదువు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా, అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులను చూడండి, ఒకటి దేవుడు శరీరం మధ్యలో ఉండరు కదా, గుర్తుపెట్టుకోండి. దేవుడు శరీరంలో ఉండడు కదా, శరీరం మధ్యలో ఉండడు కదా. సో ఎవరి వల్ల కాదు. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి, జ్ఞానులను అందరిని ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు చంపవేయాల. దానియేలు దానియేలు యొక్క సోదరులు కూడా చదవండి. జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకు నడుగగా, అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియచెప్పెను. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతట రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. 19 చదవండి. అంతట రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. ఆ మర్మము దానియేలుకి బయలుపరచబడెను. హల్లెలూయా. మర్మము అనండి. చూడండి, దానియేలు తెలుసుకున్నాడు ఏంటి ఏంటి అని తెలుసుకొని వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఒక్కడే ప్రార్థన చేశాడా? తనతో పాటు షద్రక్ మెషక్ అబేద్నెగో నలుగురు కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి రాత్రి స్వప్నమందు వింటున్నారా, ఆ కళ అంతా చెప్పేసినాడు. ఆ కళ ఏవొచ్చింది, ఆ కళ యొక్క వివరణ కూడా చెప్పి ఉన్నాడు. దేవుడు ఒక్కడే మర్చిపోయిన కళ, వింటున్నారా, నీవు మర్చిపోయిన కళ నాకు బయలుపరుస్తాడు. అయ్యో స్తోత్రం చెప్తారా? నాకు బయలుపరిచి ఆ కళ యొక్క వివరణ చెప్తాడు. ఇది ఎవరికైనా సాధ్యమా? కాదు, అసాధ్యం. దేవుని బిడ్డలకే, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తికే ఇటువంటిది సాధ్యం. చూడండి, ఈ మాంత్రికులు, ఆస్ట్రాలజర్స్, న్యూమరాలజీ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు? రాజు, నువ్వు చిరకాలం ఉండు, కానీ మమ్మల్ని కొట్టేస్తున్నావు, చంపేస్తున్నావు, ఇది మా వల్ల కాదు. శరీర మధ్యలో దేవుడు ఉండడు కదా. ఇప్పుడు
దానియేలు వెళ్ళి మొరపెట్టినప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు ఆ కళ ఏంటియో కూడా దేవుడు చూపించి వివరించాడు. అందుసరి చూపించి వివరించాడు అన్నాడు. చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ విషయమైనా నువ్వు దేవుని దగ్గర అడిగితే దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆ మర్మము నీకు బయలుపరుస్తాడు. పక్క వరద ఆ మర్మము నీకు బయలుపరుస్తాడు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ మర్మము ఎటువంటి మర్మమైనా నువ్వు వ్యక్తిగతంగా దేవుని అడగాల. వీరు నలుగురు కలిసి ప్రార్థన చేశారు, ప్రభువా ఏంటి అని. దేవుడు ఆ నలుగురిలో ఒక్కరితో దేవుడు మాట్లాడాడు. రాత్రి కళ చెప్పి ఉన్నాడు, ఇది అసాధ్యం, ఇది దేవుడికే సమస్తము సాధ్యం. రాజు మర్చిపోయినాడు కళ, ఆ కళను చెప్పమంటున్నాడు. నా వల్ల కాదని దేశంలో ఉన్నవారు, ప్రపంచంలో ఉన్నవారు అందరూ చెప్తా ఉన్నారు. కానీ దానియేలు వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉన్నాడు. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో మొరపెట్టినప్పుడు సీక్రెట్స్ని దేవుడు రిలీవ్ చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎటువంటి సీక్రెట్ అయినా, రహస్యమైన పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఎప్పుడైతే ఈ యొక్క కళ చెప్పడం జరిగిందో, వివరణ జరిగిందో, దేవుడు చూపించినాడో, చూడండి దేవుని ఏ విధంగా గణపరుస్తున్నాడో. 20 నుంచి చదవండి. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క అంధకార సంగతులన్నీ కూడా దేవునికి తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తివని దానియేలు మరలా చెప్పెను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము. చూడండి, ఇక్కడ బైబిల్లో ఉన్న జ్ఞానులందరినీ కూడా రాజు చంపేయండి అని చెప్పినాడు. వింటున్నారా? ఫస్ట్ వెళ్ళి దానియేలు ఎప్పుడైతే ఆ కళ వివరణ చెప్పిన తర్వాత, ఆ కళ వివరణ వెళ్ళి ఫస్ట్ ఏమంటున్నాడు, ఇదిగో జ్ఞానులను చంపవద్దు. వా, దానియేలుకి సహోదరుల పట్ల ఎంత ప్రేమ ఉందో చూడండి. మనకేదైనా తెలిస్తే వెళ్ళి మన గొప్పతనం కొరకు వెళుతూ ఉంటాం. పక్కవారు ఏమైపోయినా సరే అనుకుంటాం. కానీ దానియేలు అట్లా కాదు. ఆలస్యం అయిపోతే ఎక్కడ నా సహోదరులు అపాయంలో వెళ్ళి చనిపోతారేమో, చంపేస్తారేమో అని చెప్పి తొందరగా వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఏ జ్ఞానులు కూడా చంపవద్దు, ఆ కళ యొక్క వివరణ నా దేవుడు చూపించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క కళకు, ప్రతి ఒక్క దర్శనముకు నీకు, నీ కుటుంబానికి, ప్రజలకు మేలుకరంగానే ఉంటుంది. ఇది దైవికమైన దర్శనం. ఇక్కడ దానియేలు కూడా ఎందుకు వెళ్ళి అడిగాడంటే, ఎవ్వరు కూడా చనిపోకూడదు. అబ్రాహాము కూడా సొదొమ ఒక పట్టణ కొరకు విజ్ఞాపన చేసి ఉన్నాడు, ప్రభా ఒక 10 మంది, ఒక 5 మంది నీతిమంతులు ఉంటే నువ్వు కాపాడుతావా, ఒక్కరు నీతిమంతుడు ఉంటే నువ్వు కాపాడుతావా అని విజ్ఞాపన చేస్తున్నాడు. దేశం కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు దానియేలు. మనుషుల కొరకు చనిపోతారు, జ్ఞానులు చనిపోతే అయ్యో మళ్ళా ఏ విధంగా ఈ ప్రజలు ఏమైపోతారని మొరపెడుతున్నారు షద్రక్, మెషక్, అబేద్నెగో.
అందుకని దేవుని దగ్గర అడుగుతున్నారు, ప్రభువా ఆ దర్శనం ఏంటి అని. వెళ్ళి చిగో మీరు ఏ జ్ఞానులను కూడా చంపవద్దు, ఇదిగో ఆ కళ నాకు దేవుడు బయలుపరిచి ఉన్నాడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి 27 చదవండి. దానియేలు రాజు సముఖములో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య గలవారైనను, శకునగాన్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినములయందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. ఏ దినము? అంత దినములు జరగబోయే సంఘటనలను మరి రాజుకు వివరించాను. దేవుని బిడ్డలారా, మీ అందరికి ఒక శుభవార్త చెప్తున్నాను. యేసయ్య అతి త్వరలో రాబోతున్నాడు. జీసస్ ఈస్ కమింగ్ సూన్. అంత దినములో ఏం జరగబోతుందో దానియేలు చెప్పబోతుంది. రాజుకి ఎందుకు కలవరం వచ్చిందో తెలుసా? నిద్రపట్టలేదు తెలుసా? అంత దినముల యొక్క కళ అతనికి వచ్చింది. ఇంకొకటి, ఆయన మైండ్ మర్చిపోయేటట్టు చేసింది. హల్లెలూయా. గుర్తుకుండకపోయింది. మనం అనుకుంటాం చాలా గుర్తుకున్నాయిలే అనుకుంటాం. దైవికమైన కళలు కూడా విశ్వాసులు మర్చిపోయి నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. వింటున్నారా? నీకు రాత్రి కళ వచ్చింది, నువ్వు ప్రయాణం చేయొద్దని, నువ్వు మర్చిపోయావు, నువ్వు ప్రయాణం చేసావు. ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పి ఉన్నాడు, రాత్రి కళ వచ్చి నానా రకాలుగా వచ్చి ఇది నువ్వు తీసుకోవద్దని చెప్పి ఉన్నాడు. నువ్వు తీసుకుంటున్నావు, ఆ కళను మర్చిపోయినావు. ప్రతి విషయంలో దేవుడు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, మనకు హెచ్చరిస్తూ ఉంటాడు కళల ద్వారా. ఆ కళలు నువ్వు మర్చిపోయేటట్టు అపవాది మన శరీర క్రియలు దేవుడు మాట్లాడే దర్శనాలు మర్చిపోయే విధంగా చేస్తుంటాయి. ఈ లోక ఆశలు దేవుడు మాట్లాడినప్పుడు మన గుడ్డి కళ్ళము కలిగి ఆ గుడ్డితనములో దేవుడు మాట్లాడేటప్పుడు, దేవుడు దర్శించినప్పుడు మనం గ్రహించలేకపోతా ఉన్నాం. వాస్తవమా కాదా? నువ్వు ఎక్కువగా ఓల్డ్గా ఉన్నావు అనుకో, లోకముతో స్నేహమైన, లోకముతోనే తిరుగుతూ ఉన్నాం, నాకు లోకమే కావాలి, దేవుడు దర్శించినా నీకు అది గుర్తుపట్టలేకపోతూ ఉంటావు. అందుకే లోకము ఆశలు గతించిపోతాయి. లోకముతో స్నేహము చేయవద్దు. దానియేలుకు దేవుడు ఇదిగో సర్వోన్నతమైన దేవుడు ఇదిగో మర్మమును బయలుపరిచి ఉన్నాడు. దేవుడు ఆయన రెండో రాకడ అతి త్వరలో ఉన్నాయి. ఒక 5 నెలల్లో చూసినట్లయితే యుద్ధాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్ కావచ్చు, ఇరాను, మరి ఇస్రాయెల్ కావచ్చు, ప్రపంచమంతా అయోమయంగా ఉన్నాయి. దేవుడు నా యేసయ్య అతి త్వరగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఆమేన్. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా, మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు
తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము. ఆమేన్. ఏం కళ వచ్చిందో? ఒక పెద్ద భయంకరమైన విగ్రహం. వింటున్నారా? ఇగో నడుము ఈ విధంగా, కాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఒక చిన్న రాయి మెల్లగా పడుతూ 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 ఆ కాలు దగ్గర తాగితే ఆ విగ్రహం అంతా పడిపోయింది. ఎట్లా అయిందంటే పొడి పొడి అయిపోయింది. సడన్గా గాలి వచ్చింది, ఆ గాలికి ఆ పొడి అంతా వెళ్ళిపోయింది. కానీ ఈ రాయి మాత్రం నిలబడింది. హల్లెలూయా. ఆ రాయి, చిన్న రాయి పెద్దగా చాలా పెద్దగా అయిపోయింది. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. నీ ఎదుట ఎటువంటిది నిలబడినా ఆ చిన్న రాయి అది తాకితే అది పడిపోతుంది. నీ ఎదుట ఎంతటి పెద్ద సమస్య అయినా సరే దేవుని సన్నిధి తాకితే ఆ కొండ హిమము వలె, ఆ విగ్రహము గొలియాతు కింద పడిపోతాయి. చప్పట్లు దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు ఒక్కడే వివరించగలడు. ఇంకా కిందికి చూసుకొని వెళ్తే ఒక్కొక్క భావన చెప్తాడు. నా మెసేజ్ ఏంటంటే, దేవుడు రహస్యములను బయలుపరచగలడు. ఎప్పుడైతే ఈ రహస్యము ఆ కళ యొక్క వివరణ దానియేలు చెప్తే, మరి రాజుకు చాలా సంతోషించి రాజు తన బహుమతులన్నీ ఇచ్చి ఉన్నాడు. అంతేకాదు దానియేలుని ప్రమోట్ చేసి ఉన్నాడు. హల్లెలూయా. ప్రమోషన్ వచ్చి ఉంది. చూడండి, అది 2వ అధ్యాయంలోనే 47 చదవండి. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని. రివీలర్ ఆఫ్ సీక్రెట్స్ అంటే మర్మమును బయలుపరచువాడు. నా యేసయ్య మర్మములు బయలుపరచువాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మర్మములు బయలుపరచువాడు. దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, రాజు షద్రకు మెషాకు అబద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. చూడండి, ఇక్కడ దానియేలు ఉన్నతమైన పరిస్థితి వచ్చేసినాడు. కానీ మర్చిపోలే, తన స్నేహితులను మర్చిపోలే. ఏం చేస్తున్నాడు? ఒక పిటిషన్ పెట్టి, ఇదిగో నా స్నేహితులు ఉన్నారని చెప్పి వాళ్ళను కూడా ముందు తీసుకొచ్చినాడు. ఇప్పుడు దానియేలు ఒక్కడే ప్రేయర్ చేసినాడా? దానియేలుతో పాటు ఇంకా 3 కూడా ప్రార్థన చేశారు ఈ కల ఒక వివరణ తెలుసుకోవడానికి. దేవుడు దానియేలుతో మాట్లాడాడు, దానియేలుకు చూపించి ఉన్నాడు. దానియేలు ఎప్పుడైతే ఆ ఉన్నతమైన స్థితి వచ్చిందో స్నేహితులను మర్చిపోలే. స్నేహితుల కొరకు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ముందుకు తీసుకొస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఇటువంటి భావన మనం కలిగి ఉండాలా? దేవుడు నీకు ఏదైనా బయలుపరిచి, దేవుడు నీకు ఏదైనా మర్మను బయలుపరిస్తే నిన్ను ఆశీర్వదిస్తుంది.
కానీ నీ కొరకు ఎవరైతే ప్రార్థన చేసి ఉన్నారో వారి కొరకు ఎప్పుడు మర్చిపోవద్దు. ఒక లీడరు, ఒక నాయకుడు, దేవుడు నిన్ను లేవనెత్తితే నీ కిందున్న వారు, నీకు సహాయపడిన వారిని కూడా దేవుడు, వారిని కూడా నువ్వు లేవనెత్తాలి. అది నాయకత్వుడు. కానీ ఈ లోకంలో ఉన్నవారు చూస్తే ఒకరిని తొక్కుతనే, వింటున్నారా, ఒకరిని తొక్కుతనే మేము పైకి వస్తాము అంటాడు. కానీ తెలియదు ఏంటంటే వాడు కూడా ఎవరో ఇంకొక స్తోత్రం చెప్తారా. కానీ ఒకసారి కానీ దేవుని బైబిల్లో చూసినట్లయితే నువ్వు ఒకరిని లేవనెత్తితే నువ్వు ఇంకా పైకి ఎక్కుతావు. అయ్యో స్తోత్రం చెప్తారా. హల్లెలూయా. ఒకరికి నువ్వు సాయం చేస్తే అమ్మో వీడు ఏమైపోతాడో అనుకుంటాం, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని దృష్టి నిన్ను ఆకర్షించుచున్నది. దానియేలుకు డబ్బు వచ్చింది, దానియేలుకు మంచి పేరు వచ్చింది, దానియేలుకు మంచి స్థానం వచ్చింది, కానీ తన స్నేహితులను మర్చిపోవట్లేదు. ఎవరైతే ఆ కళ కొరకు ప్రార్థించినారో, రాత్రంతా ప్రార్థించారో, వారిని మర్చిపోకుండా వారి కొరకు కూడా పిటిషన్ పెట్టి స్నేహితులను ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను దీవిస్తే, నీ స్నేహితులు, నీ బంధువులు, సంఘస్థులు, తోటి మిత్రులను కూడా ఏం చేయాలా? ముందుకు తీసుకురావాలి. హల్లెలూయా. చూడండి, గోడ మీద 10 బల్లీలు ఉన్నాయంట. ఎన్ని బల్లీలు? 10. ఒక బల్లి కింద పడ్డది. వింటున్నారా? ఒక బల్లి కింద పడ్డది. కొద్దిసేపటికి గోడ మీద ఇంకా 10 బల్లీలు, ఒక బల్లి కింద పడితే గోడ మీద ఎన్ని బల్లీలు ఉన్నాయి ఇప్పుడు? 9. మీకు మ్యాథ్స్లో పాస్ అయిపోయారు. 100కి 100. వింటున్నారా? అయితే ఆ 9 బల్లీలు కూడా కొద్దిసేపటికి కింద పడిపోయినాయి. ఇప్పుడు గోడ మీద ఏమున్నాయి? ఏమీ లేవు. అది ఎందుకు ఆ 9 కూడా గోడ నుంచి కింద ఎందుకు పడిపోయినాయి తెలుసా? ఒకటి ఫస్ట్ పడ్డది చూడు, అది పడినందుకు ఈ గోడ మీద 9 బల్లీలు చప్పర్లు కొట్టినాయి, అందుకే కింద పడ్డాయి. అలా ఉన్నాం. ఎవరైనా పడిపోతే, ఎవరైనా కొంచెం బాధలో ఉంటే, ఎవరైనా కష్టంలో ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాము? సంతోషిస్తున్నాం. మనము సంతోషిస్తున్నాం, లోపల సంతోషిస్తున్నాం. మంచి పని అయింది అనుకుంటున్నాం. దేవుని బిడ్డలైనా, దేవుని బిడ్డలకు ఆలోచనలైనా మనం ఉపవాసం ఉంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, భక్తినే ఉన్నాం, కానీ హృదయం ఏం ఆలోచిస్తూ ఉంది? కొంతమంది అయితే శాపాలే పెడతా ఉన్నారు. అయ్యో, ఒకసారి ఒక దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న శాపాలు పెడతా ఉండే. హల్లెలూయా. మరలా ఎంత ప్రార్థన చేస్తారంటే అంత ప్రార్థన చేస్తారు. ఉపవాసాలు అంటే ఉపవాస ప్రార్థనలు భలే చేస్తూ ఉంటారు. చూడండి, ఎవరైనా ఇద్దరిని కలపాల, కానీ ఎవరైతే విరగొడతారో వారు దయ్యం. జాగ్రత్తగా వినండి. స్నేహితులైనా, భార్య భర్తలైనా, ఇంకా ఎవరైనా కానీ కలిపేవారు దేవుని బిడ్డలు, విడగొట్టేవారు ఏంది? సాతాను. అర్థం చేసుకోండి. అయ్యో, ఆ శాపాలు పెడతా ఉండే ఊ అని మేము ఆడనే ఉండం. నాకు బాధ అనిపించింది ఏంటంటే, అరే వారు కొత్తగా ఏంటో వారి నోట్లో నుంచి ఆ మాట ఎట్లా వచ్చిందో నాకు ఉదయకాలంలో కూడా అది తలంచి బాధ అనిపించింది. అరే వీళ్ళు 40 రోజులు ఉపవాసం ఉంటారే, ఇంత ప్రార్థన చేస్తారే, ఇంతగా సేవ చేస్తారే, మరి సేవ చేసేవాళ్ళే మళ్ళా అరే వారు బాగుండాలని ప్రార్థన చేయాలా? వారికి క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలా? వారు అభివృద్ధి చెందాలని ప్రార్థన చేయాలా? వారు సంతోషంగా ఉండాలని ప్రార్థన చేయాలా? శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటుంది బైబిల్. హల్లెలూయా. వారు
అటువంటి భావనతో చెప్పినప్పుడు నాకు నవ్వాలో ఏడవాలో ఇని నాకు అర్థం కాలేదు. నేను ఎవరు ఆశీర్వదించడానికి. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని, ఎటువంటి వారైనా బాలము లాంటి వారు ఎంత ఇశ్రాయేలు ప్రజల మీద ప్రవచనము చెప్పాలని చూసినా ఆ ప్రవచనము నెరవేరదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఏర్పరిచిన జనాంగము, నిబంధన కలిగిన ప్రజలు. స్తోత్రం చెప్తారా? నిబంధన గురించి చెప్తా. నిబంధన చాలా బలమైనది. అదే నేను నిబంధన కలిగిన కుమారుడిని అని. నిబంధన, దేవుడు ఆ నిబంధనమైన ప్రజలు, మనం యేసు రక్తం చేత కడగబడినాం, మనం దేవుని బిడ్డలం, నిబంధన కలిగిన వారం మీద ఎటువంటి శాపవచనములు పలికినా, ఎటువంటి దురుద్దేశముతో మాటలు పలికినా, బాలం లాంటి వారు ఎటువంటి చేదు మాటలు పలికినా, రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏదైనా కానీ వాక్యమైన, జాగ్రత్తగా విందాం, వాక్యము ప్రేమతో చెప్పాలి కానీ కోపముతో చెప్పకూడదు, దురుద్దేశముతో చెప్పకూడదు. బాలాము చెప్తున్నాడు కానీ తన హృదయం మాత్రము ఆశ వేరే ఉన్నది. మనం నోటితో చెప్తున్నాం కానీ మన హృదయంలో ఆశ వేరే ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా? కొంతమంది అందరు ఇతరులు నాపై పలికిన శాపములను యేసుక్రీస్తు నామములో విరగొడుతున్నాను. యేసు రక్తములో నాకుగా నేను పలుకున్న శాపములను యేసు నామములో విరగొడుతున్నాను, యేసు రక్తములో. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ నోరు ఇతరులను ఆశీర్వదించడానికి, క్షమించడానికి కాదు. నీ నోరు ఇతరులని కలపడానికి, వేరు చేయడానికి కాదు. చూడండి, ఒకసారి ఒక కుటుంబము, ఒక బ్రదర్ వచ్చినాడు. వారు చిన్నప్పటి నుంచి మాకు పరిచయం, సంవత్సరాలు నాన్న ప్రాణ స్నేహితుడు. వారి కుమారుడు, వారి భార్య, వారి ఒక కూతురు వచ్చింది. ఆ అన్నయ్యకు వారి యొక్క అక్కకు కొంచెం తక్కువ వాదం జరుగుతుంది. సో వారికి మాట్లాడుకోవట్లేదు, కొట్లాడుకుంటున్నారు. నాన్న అడిగినాడు, ఓపెన్గా అడిగినాడు. మేము అడిగినాం, నా ఇంటికి వచ్చి నా అమ్మని చూడడానికి వచ్చినారు. వచ్చి ఇక నాన్న అన్నీ ఎత్తితే ఆ బ్రదరు, ఆ అన్నయ్యకు చాలా కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చేసింది. ఎంతగా అంటే అంతగా చాలా కోపం వచ్చేసి మాట్లాడి, ఏంది అంకుల్, ఇది అంకుల్, అది అంకుల్, ఇద్దా అద్దా అన్నాడు. వింటున్నారా? అంత ఒక మాట, ఇగో నా స్నేహితుడు పిల్లలు, మీరు మంచిగా ఉండాలి అంతే, మీరు నాపై కోపం పెట్టుకున్నా సరే అని చెప్పినాడు. అది అలా వెళ్ళిపోయినాక నేను నాన్న నీకెందుకు నాన్న, మళ్ళా వారు మంచిగా అయితే మళ్ళీ నువ్వు చెడే అవుతావు కదా. వింటున్నారా? మరలా ఆ సహోదరి, ఆ అక్క కాల్ చేసి మాట్లాడితే చిన్న ఫోన్ చేయగానే కటక్కని కట్ చేసి, నేను చూసినావా, నేను అన్నా కదా నైనా ఎందుకు నైనా నువ్వు నువ్వే చెడే అవుతావు నాన్న అని చెప్పిన. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ తమ్ముడు, ఆ అక్క కలుసుకున్నారు. హల్లెలూయా, కలుసుకున్నాడు. నాకు ఇది కావాలా, మీరు నన్ను ఏమనుకున్నా సరే, ఇప్పుడు నన్ను మీరు దూరం చేసినా సరే, మీరు మాత్రం ఒక స్నేహితుని పిల్లలుగా మేము చాలా ప్రార్థన చేసినాం. అందరూ అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ఇంటున్నారా, బంధుమిత్రులైనా, స్నేహితులైనా, వారు ఒక ప్రేమ అనుభవంతో ఉండాలి అంతే నాది అని చెప్పినాడు. అది నాకు ఒకసారి ఇట్లా కాల్ చేసి చెప్తే నేను కొంచెంసేపు అలా ఆగిపోయినా. అవును కదా అని చెప్పేసి. చూడండి, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, భార్యాభర్తలైనా ఏదో చిన్న చిన్న పొరపాట్ల వారు దూరమైనా, మాట్లాడకపోయినా, వారిద్దరిని
ఏకం చేసి కూర్చోబెట్టి సమాధాన పరిస్తే అందులో ఉన్నంత ఆనందము ఇంకేది లేదు. మీరు ఒకసారి చూడండి. హల్లెలూయా. ఎవరు హల్లెలూయా చెప్తారు? మీకు ఇతరుల మీద అంత కోపం ఉందా? మీరు ఇంట్లో సమాధానంగా ఉండాలా, ఇతరులను సమాధానంగా ఉండేటట్టు చేయాలి. దేవుని బిడ్డలు సమాధానపరచువారు ధన్యులు అంటున్నారు. కూర్చోబెట్టాలి. ఒకసారి మంచిర్యాల కాదు, ఇది జైరాబాద్ సైడ్ ఇద్దరు భార్యాభర్తలు నాన్నగారు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వారిద్దరికి కౌన్సిలింగ్ చేశారు. భర్త అంటే నాకు వద్దని, భార్య అంటే నాకు వద్దని. వింటున్నారా? ఎంత తిండి లేకుండా, అంతే కదా, తిండి లేకుండా ఏమీ లేకుండా కూర్చున్నాడు. అంతే కూర్చొని ఉదయం నుంచి సాయంకాలం వరకు వారిని 8 గంటలకు స్టార్ట్ చేసినాడేమో, సాయంకాలం 6 కంటే ఇంకా ఎక్కువ అయిపోయింది. హల్లెలూయా. లాస్ట్గా వారు సమాధాన పడ్డారు. కానీ వాళ్ళు మర్చిపోయారు. కానీ చూడండి, దేవుడు ఎప్పుడు మర్చిపోయాడు. హీఈస్ అ రివార్డెడ్ ఫర్ ఆల్ ద థింగ్స్. పక్కవారితో నువ్వు సమాధానపరిచే విధంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, ఇంకా కోపం పెడతారు. వారు కోపం పడి దూరం అవుతుంటే ఇంకేం చేస్తుంటారు, సంతోషిస్తారు. అట్లాంటి స్వభావం ఉందంటే 40 రోజులు ఉపాసం ఉండండి మీరు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దానియేలు సమయం అయిపోతుంది. ఇక్కడ దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నాడో మనకు మహిమ నుండి అధిక మహిమలో వెళ్తాం. హల్లెలూయా. సీక్రెట్ థింగ్స్, రహస్యములన్నీ కూడా దేవుడు బయలుపరచువాడు. నీవు ఎప్పుడైతే దానియేలుకు ప్రత్యక్షత వచ్చిందో ప్రమోషన్ వచ్చింది. నీ జీవితంలో కూడా వాక్యం యొక్క ప్రత్యక్షత నీకు ఉండాల. వాక్యం యొక్క ప్రత్యక్షత నీకు లేకపోతే మన మహిమ నుండి అధిక మహిమలో వెళ్ళలేం. అందుకోసారి ప్రత్యక్షత అనండి. హల్లెలూయా. వాక్యములను చదవడమే కాదు, వాక్యముల నుంచి నీకు ప్రత్యక్షత దేవుడు ఆ మర్మములు నీకు బయలుపరచునుగాక. ఎప్పుడైతే నీకు ప్రత్యక్షత వస్తుందో నీ జ్ఞానము, బుద్ధి, అంతేకాదు ఎప్పుడైతే నీకు ప్రత్యక్షత వస్తుందో నీ ఫైనాన్షియల్ విషయంలో కూడా దేవుడు నీకు ఒక ప్రత్యక్షత ఇస్తాడు. దేవుడు నీతో ఆ సీక్రెట్ చెప్తాడు. హల్లెలూయా. నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ మినిస్ట్రీ పట్ల, నీ యొక్క ఏదైతే నాయకత్వంలో ఉన్నావో నువ్వు అడిగినట్లయితే ఆ మర్మము నీకు బోధించి నీ మహిమ నుండి అధిక మహిమలో నేను తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలా. దేవుడు మాట్లాడే దేవుడు. అందుకోసం యేసయ్య మాట్లాడేవాడు అన్నాడు. కళల ద్వారా, వాక్కు ద్వారా, ఈ విధంగా దైవజనుల ద్వారా నీతో మాట్లాడేవాడు. ఎటువంటి మాటలు అంటే ఈ లోకములో ఉన్న వారి కంటే నీకు బయలుపరిచే మాటలు అది వింతగా ఉంటాయి, ఎవ్వరు వినడిగా ఉంటాయి. నేను ఎప్పుడు దేవుణ్ణి అడుగుతా ఉంటా, ప్రభువా నాకు కొత్త మర్మాలు బయలుపరచు ప్రభువా. హల్లెలూయా. అందుకొకసారి నాకు మర్మాలు బయలుపరచు ప్రభువా. చూడండి, కాపీ కొట్టేది వేరే ఉంటుంది, కానీ నీకు దేవుని దగ్గర బయలుపరిచిన మాటలు నేను ఉజ్జీవింపజేస్తుంది. హల్లెలూయా. నీకు రివైవల్ తీసుకొస్తుంది, నీలో ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా ప్రత్యక్షత కలిగి ఉండు. దేవుడు పక్షపాతి కాదు. స్తోత్రం చెప్తారా? ఏమవుతుంది చూడండి, ఇథియోపియా వ్యక్తి ఆ వాక్యం చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు. ఫిలిప్పీ వెళ్ళి అక్కడ ఆ వాక్యం యొక్క వివరణ, ప్రత్యక్షత తను చెప్పినాడు. ఆయన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. రక్షణ తన జీవితంలోనికి వచ్చి. హల్లెలూయా. రక్షణ. నరకము వెళ్ళట్లేదు, ఇప్పుడు పరలోక రాజ్యంలో వెళుతున్నాడు. హల్లెలూయా. ఒక్క మాట, దేవుని యొక్క మాట తన జీవితంలో చీకటి నుంచి వెలుగులోనికి వచ్చి ఉన్నాడు. నరకములో నుంచి పరలోక రాజ్యంలో చేర్చబడ్డాడు. ఆయన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది.
చదువుతున్నారని అర్థం కాలే. ఒక దైవజనుడు పిలిపి వెళ్ళి అక్కడ అర్థం చేస్తే, ఆ ప్రత్యక్షత చెప్తే, అబ్బా ఆయనకు రక్షణగా దొరికింది, సాల్వేషన్ వచ్చింది. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించారా? హల్లెలూయా. ఆ వ్యక్తికి ఒక మర్మము రక్షణ తీసుకువచ్చింది. అలాగనే ఒక మర్మము, ఒక రివీవల్ ఆర్ సీక్రెట్స్ బోధించే, ప్రతి విషయము బయలుపరిచే పరిశుద్ధాత్మ నీలో ఉన్నది. నీకు ఏదైతే బయలుపరుస్తాడో అతనికి రక్షణ వచ్చినట్టు, నీ ఫైనాన్షియల్ కావచ్చు, నీ కుటుంబము కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, నీకు ప్రత్యక్షత కలిగితే నువ్వు మహిమ నుండి అధిక మహిమలో వెళుతావు. అందరం స్తోత్రం చెప్తావా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులు 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. అందులో ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అందరూ పరిశుద్ధాత్మ నాలో ఉన్నది, నాకైతే పరిశుద్ధాత్మ ద్వారా రహస్యములన్నీ బయలుపరచబడతాయి. వా, స్తోత్రం చెప్తారా? నీ హృదయంలో ఏ ఆలోచనలో ఉన్నా కూడా దేవుడు, ఇతరుల హృదయంలో ఏ ఆలోచనలతో ఉన్నారో కూడా దేవుడు బయలుపరుస్తాడు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఈ యొక్క వరం ఉండును గాక. దానియేలుకి సీక్రెట్ థింగ్స్, రహస్యము విషయాలు బయలుపరిచి ఉన్నాడు. దేవుడు విశ్వాసులకు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆత్మ ద్వారా ఆయన మర్మములు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు మీకు బయలుపరచునుగాక. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ప్రతిసారి దేవుడు నీతో కొత్త విషయము, కొత్త మాటలు, కొత్త ప్రత్యక్షత నీకు వస్తే ఆత్మీయంలో, అదేవిధంగా శరీరానుసారము కూడా ఒక స్టెప్ పైకి వస్తావు. స్తోత్రం చెప్తారా? దానియేలు ఒక మర్మం దేవుడు బయలుపరిస్తే ఉన్నతమైన శిఖరములో వెళ్ళాడు. నీవు బైబిల్లో దేవుని విషయాల్లో నీకు ఒక్క మర్మం బయటికి వస్తే, దేవుడు నీకు బయలుపరిస్తే ఒక మెట్టు పైకి ఎక్కుతావు. నీ యొక్క ఆత్మీయంగా నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే ప్రతిరోజు ఒక మర్మము దేవుడు నీకు బయలుపరచాలి. ఆమేన్. స్తోత్రం చెప్తారా? దేవుడు నీతో మాట్లాడాలి. ఎప్పుడో ఒక 5 సంవత్సరాలు, 15-20 సంవత్సరాల ముందు దేవుడు నాతో మాట్లాడిండంటే, ఇంకా నీతో మాట్లాడలేదు అంటే, ఇంకా నీకు ప్రత్యక్షత ఏది రాలేదంటే, చాలామంది చూడండి, కొంతమంది పాటలే వింటారు కానీ పాటలు పాడరు. కొంతమంది వాక్యం వింటారు కానీ వాక్యం చదవరు. వాళ్ళ హృదయం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఒక దైవజనురాలు చెప్పింది, ఒక ఛానల్, గాడ్ ఛానల్ ఉంది. ఆ గాడ్ ఛానల్ వచ్చినాక అబ్బా ఇన్ఫర్మేషన్ అన్ని వాక్యాలు, దైవజనుల యొక్క వాక్యాలు వినాలనుకుంది. 3 రోజులు చూసింది కానీ ఆ బైబిల్ చదవడం కొంచెం తక్కువ అయిపోయింది. ఆ 3 రోజుల తర్వాత హృదయం అంతా ఖాళీ అయిపోయింది, ఖాళీగా అనిపించింది. అయ్యో, నేను వాక్యమే వింటున్నా, అందరం హల్లెలూయా చెప్తారా? పాటలే వింటున్నా కానీ మనకు హృదయంలో చాలా మటుకు ఖాళీ ఉంటుంది. కావాలంటే కారణం ఏంటంటే, నువ్వు వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ చదివినప్పుడే నీ హృదయంలో నింపబడుతుంది. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు దేవునికి స్తుతించినప్పుడే నీ హృదయంలో నింపబడుతుంది. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో సావాసం చేసినప్పుడే మర్మములు నీకు బయలుపరచబడతాయి. దానియేలుకి ఆ మర్మములు బయలుపరిచిన దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ కూడా నీకు రహస్యములు దేవుడు బయలుపరచునుగాక. అప్పుడప్పుడు నాన్నగారు అంటుండే, ఏగో మీకేమన్నా దేవుడు మాట్లాడా, దేవుడు దర్శనాలు ఇచ్చినాడా, కళలు ఇచ్చినాడా, ఏమైనా మాట్లాడిండా అని. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? పక్క నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏ కళ వచ్చిందో నాకు చెప్పాలి.
నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీకు ఏ కళ వచ్చిందో నేను చెప్తా. నా ఆశలన్నీ నీవేగా, పరిగెత్తదన్ యేసు కొరకే. నా ఆశలన్నీ నీవేగా, యేసు కొరకే పరిగెత్తదన్. నా ఆశలన్నీ నీవేగా, యేసు కొరకే పరిగెత్తదన్. హల్లెలూయా. నా ఆశలన్నీ నీవేగా, యేసు కొరకే నేను పరిగెత్తదన్. అంత పరిశుద్ధాత్మ నాలో ఉన్నది. నాలో ఉన్న పరిశుద్ధాత్మ రహస్యములను బయలుపరుస్తాడు. ఆయన చెప్పకపోతే, దేవుడు ఆ మర్మములు చెప్పకపోతే అస్సలు మనకేం తెలియదు. ఒకసారి ఒక దైవజనుడిని చూసిన, బైబిల్ ముందు పెట్టుకున్నాడు, సాగిలపడ్డాడు. వింటున్నాడా? సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ యొక్క వాక్యం మర్మములు నాకు బయలుపరచు ప్రభువా. ఏడుస్తున్నాడు. మనం చదువుతాం, ప్రభువా నాకు చెప్పు ప్రభువా, ఇది అంటాం. గొప్ప దైవజనుడు సాగిలపడి బైబిల్ ముందు పెట్టుకొని 2 చేతులు పెట్టి, ప్రభువా నీ వాక్యం యొక్క నాకు మర్మములు బయలుపరచు, నీ బిడ్డలకు నేను చెప్పాలి ప్రభువా అని ఏడుస్తూ ఉన్నాడు. అది చూసి విని నేను ఆశ్చర్యపోయా. మనం చదువుతున్నాం, అమ్మో చదవకపోతే ఏమవుతుందిరా నాయన, రాత్రి 91 కీర్తన చదవకపోతే ఏమంటుంది, ఏదో వచ్చి మనని చక్కని తినేస్తుందేమో అని చెప్పి భయపడి చదువుతున్నారు తప్ప ఇంకొకరు కాదు. ఇష్టంగా చదవండి, ఇష్టంగా దేవుని ఆరాధించండి. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? మీ అందరికీ చూడండి, ప్రకటన గ్రంథం 1:1 చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఆమేన్. ఇక్కడ యోహానుకు మర్మములు బోధించినాడు, పౌలుకు మర్మములు బోధించి ఉన్నాడు. ఇక్కడున్న వారందరికీ దేవుడు మర్మములు బోధించునుగాక. హల్లెలూయా. ఆ ఆశ ఆకలి మీకు కలుగునుగాక. చూడండి, ఎంతమంది కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటారు? యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి. కానీ దేవుని ఎదుట వెతికితే, దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన ఒక కొత్త మాట నీకు చెప్తే, అబ్బా మీరు ఎంత గంతులు వేస్తారో. ఎప్పుడైనా నాకు దేవుడు ఏదైనా కొత్త మాట చెప్పాడు అనుకో, లేస్తా అటు ఇటు తిరుగుతూనే ఉంటా. నేను తట్టుకోలేను, నాకు గంతులు వేయాలనిపిస్తుంది, ఎగరాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క మాట, ఒక నూతన ప్రత్యక్షత, నాకు ఒక ఉజ్జీవం వస్తుంది. ఇక్కడున్న చదువు ఉన్నా చదువు లేకపోయినా మీకు ఆశ ఉంటే, ప్రభువా ఆ బయలుపరచు ప్రభువా నన్ను అడిగితే దేవుడు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా అందరు? పరిశుద్ధాత్ముడా నన్ను వాడుకో, పరిశుద్ధాత్ముడా నా కలలు దయచేయి, పరిశుద్ధాత్ముడా ఆ కళల యొక్క వివరణ దయచేయి. ఆమేన్. ఈ వారంలో ఏ కళ అయితే వచ్చిందో నెరవేరునుగాక. హల్లెలూయా. దైవికమైన కళలు నెరవేరునుగాక. స్తోత్రం చెప్తారా? ఆమేన్. ఒక కాకి ఉంది, కాకి వచ్చి ఏదైనా రొట్టె ఎత్తుకపోయింది అనుకో, దాని అర్థమైంది ఏదో వచ్చి నేను మోసము. యేసుక్రీస్తు నామములో అది క్యాన్సల్ చేస్తున్నా, ఇన్ జీసస్ నేమ్ క్యాన్సల్ చేస్తా. అది మీ ఆరోగ్యం కావచ్చు, మీ ఫైనాన్షియల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, యేసుక్రీస్తు నామములో క్యాన్సల్ చేస్తున్నాను. మీకు ఆరోగ్యం కలుగునుగాక.
హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా మా కళల ద్వారా మాట్లాడండి, వాక్యం యొక్క ప్రత్యక్షతలు మాకు దయచేయండి ప్రభువా. ఆ ప్రత్యక్షత మహిమ నుండి అధిక మహిమలో మమ్మల్ని తీసుకెళ్తున్నావు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. అందరికీ ముందు ప్రైజ్ లార్డ్ చెప్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. పోయిన వారం నేను వచ్చాను, మళ్ళీ ఇంత త్వరగా వస్తాను అనుకోలేదు. మరి రాత్రి నాకు కొంత అంటే ఈ ఆ రాజుకి ఎట్లా నిద్ర రాలేదో అట్లనే నాకు కూడా రాత్రి అంతా నిద్ర రాలేదు సరిగా. ఎందుకంటే ప్రేమైన వాళ్ళ నేను ఏ స్థలాల్లో అయితే తిరిగానో, అంటే 56 నుంచి 58 వరకు ఆ 2 సంవత్సరాలు మా అక్క దగ్గరికి పోయేటప్పుడు నల్లమల కొండ ఆ ప్రాంతంలో నడుచుకుంటూ పోవాల్సి వస్తే బస్సులు లేవు ఆ టైంలో. ఆ రోజుల్లో వెళ్ళిన రోజుల్లో. కాబట్టి ఇప్పుడు ఏంటంటే దేవుని యొక్క గ్రంథంలో చెప్పని రీతిగా జరుగుతున్నటువంటి విషయాలు చూసినప్పుడు నిద్ర పట్టదు ఒకసారి. ప్రపంచ పరిస్థితుల గురించి, అట్లే కొన్ని ఊర్ల పరిస్థితుల గురించి చూస్తున్నప్పుడు మా పులివెందులలో నేను, ఎందుకంటే మా తల్లిదండ్రులు పుట్టిన ఊరు కాబట్టి, తాత ముత్తాతలు కాబట్టి, నేను పుట్టిందే వేరే ఊరు అనుకోండి, కానీ మా తల్లిదండ్రుల ఊరే చెప్తుంటాను కదా. ఎవరైనా అందరం ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్తాం. ఎందుకంటే అక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎలక్షన్స్లో జరుగుతున్నాయి. అంటే అందుకొరకు ప్రభా మా పులివెందులలో అటువంటి మర్డర్స్ కాకుండా, రక్తపాతం అనేది కాకుండా చేయ ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అట్లే నేను ఒక టీవీలో చూసిన, భయపడద్దు మీరు, నేను ఒకటి చెప్పేటి, కొద్దిగా భయం వస్తుందేమో కొంతమందికి. టీవీలో చూస్తా, మా పాప దగ్గర సెల్ ఉండేది. ఇప్పుడు మా పాప సెల్ దీనిలో చూసేటప్పుడల్లా మా పాప నువ్వే చూసుకుంటావా, నేను చూడొద్దా అని ఒక పాలు పెట్టుకుంటుంది. అర్థమైందా? అరే ఈరా చూసుకుంటుంటే నువ్వే నా సెల్లు నేను ఒక్క రోజన్నా చూసుకోవద్దా, నా దగ్గర ఉండి అంటుంది. మళ్ళీ ఏం చేస్తారు, తీసుకుని వచ్చి ఇస్తుంటుంది అన్నమాట. అయితే పోయిన వారంలో ఏం చేసిందంటే పోయినాను, దేవుని స్తోత్రం. నేను ఇళ్ళలో ఇట్లా పండుకున్నప్పుడు తలపాటునే సెల్ పెట్టుకుంటే ఒకపారి లేచి ఫోన్ వస్తే వాడటం లేదంటే కష్టమని ఆ జగ్గు కూడా నీళ్ళల్లో చేయగడుక్కోవడానికి నీళ్ళు పెట్టుకుంటా. ఎప్పుడు నేను ఇంతవరకు నా ఎప్పుడే కానీ నా పెన్ను కానీ ఏది కానీ నీళ్ళల్లో వేసుకోవడం నా అలవాటు లేదు. ఇప్పుడు జోబిలలో కానీ ఏమైనా తీసి జాగ్రత్తగా ఉంటా. మరి ఎట్లా పడింది ఆ రోజు, నిద్రపోయేటప్పుడు తగిలితే అది జగ్గు నీళ్ళలో పడిపోయింది. దేవుని స్తోత్రం. నీళ్ళలో పడిపోతే అది పని చేయకుండా ఉంది. దేవునికి స్తోత్రం. అయితే మా వందన ఒక సెల్ తీసిస్తానని ముందే చెప్పింది. నేను అన్నాను, నీ సెల్లు నాకు వద్దు అన్నా. మా బిడ్డలు కొడుకులు అడిగినా కూడా నేను నాకు సెల్ వద్దు అన్నా. ఎవరన్నా అడిగితే నేను ఎప్పుడు కూడా కావాలని అడగాను, ఎవరన్నా ఇస్తుంటే చాలని. వాళ్ళు ఇమ్మనేళ్ళే సెల్ తీసిచ్చారు. ఆ సెల్లే పడిపోయింది నీళ్ళల్లో. సావిత్రిగా సెల్ తీసిచ్చేది. నేను ఎప్పుడు కూడా తొందరపడలే తీసుకోవాలనేది. ఈవెన్ నేను అప్పట్లో ఆటో ఏది టీవీఎస్ పెట్టుకోగలిగింటి, కానీ ఏమో దాని మీద ఏ దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ సేవ, ఆత్మల విషయం అంతే. నేను కూర్చున్నప్పుడు కళలు, దర్శనాల గురించి చూడండి. 29వ సామెతల గ్రంథము 18వ వచనం చదవండి. 29:18 వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. కాబట్టి దేవోక్తి అంటే దర్శనం అనేది, కళ అనేది మనకు ప్రతి ఒక్కరికి యేసు ప్రభువు నమ్మినాక అది మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మా బాబు చెప్పాడు కదా, చాలామంది ఎంతో ధ్యానం చేసి ఏమేమో చేసినా కూడా వాళ్ళకు ఆ మర్మం అనేది బయలుపరచబోతుంటుంది. అప్పుడు ఆ రాత్రి డిస్కషన్ చేసిన, నేను అప్పుడు ఆమెను ప్రేమించలేదు, ఆమె నేను నా గురించి కూడా ఏమో తలంచలేదు, ఊరికి ప్రేయర్కి వెళ్ళాను అంతే. కాబట్టి నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని లేదు, ఆమె నన్ను పెళ్లి అంటే ఆమెకు మాత్రం పెళ్ళి అవుతుందని స్వరం విన్నది. తర్వాత నేను పోయిన తర్వాత ఆమె పేరుతో సహా విన్నది. అప్పుడు ఇంకా వాళ్ళకేమో డెఫినెట్గా నేను పెళ్లి చేసుకుంటానని తెలిసిపోయింది. ఎందుకంటే పాస్టర్ అమ్మకు తెలిసిపోయింది. అంత నడిపింపు, చాలా చక్కని నడిపింపు ఉన్నటువంటి ఆమె. దేవుని కృపలు నేనంత ప్రేర్పుడు కాదు, కానీ
ఆమె చాలా ప్రేర్పులు. అందుకే మా బిడ్డలు కూడా చెప్తుంటా, మీ అమ్మ ఇంత ప్రార్థన పరురారా, మీరు కూడా చేయండి రా బాగా అని మా పిల్లలకు చెప్పుకుంటూనే ఉన్నా. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి నేను ఇట్లనే డైరెక్ట్ చెప్తా, తల్లి బిడ్డలకు చెప్పుకోవాలా, తండ్రి కుమారులకు చెప్పుకోవాలా. అది మన యొక్క బాధ్యత. అర్థమైంది. మొగోళ్ళకు ఆడవాళ్ళకు చెప్పుకోవాలి. ఇట్లా జనరల్గా కుటుంబ విషయం ఉన్నారు కాబట్టి కుటుంబాల్లో ఉన్న మీకు అందరికి కూడా నేను హెచ్చరిక చేస్తున్నా. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవోక్తి అనేది మరి ఆ ఫస్ట్ ఉపవాస ప్రార్థనలోనే నేను వెళ్ళాను. ఆ రాత్రిపూట డిస్కస్ చేశాను. వాళ్ళు అన్నారు సంవత్సరం అయితే 2 నెలలు అయితే 3 నెలలు. నేను నా మనసులో ఏముందంటే దేవుని చిత్తము, ఆయన ఎప్పుడైనా ఇవ్వచ్చు అని అనుకుంటే దానికి టైం లేదు కదా అన్నట్టు అనుకున్నాను. నిజంగా ఆ రాత్రి పండుకుంటే దేవుడు నాకు మంచిగా పరిశుద్ధాత్మ ద్వారా నన్ను ఏదో గంతులు వేస్తున్నట్టు నేను బాగా టకప్ చేసేవాడిని. ఎప్పుడు టకప్ చేసి ఇన్సల్ట్ చేసిపోయేవాడిని. మా తమ్ముడు ఎప్పుడు వచ్చిన నా దగ్గరికి మా తమ్ముడు ఇన్సల్ట్ మాకు తిరుగుతూనే ఉంటాడు. టకప్ చేసుకుని వాడు ఒక ఆఫీసర్ లెక్క ఉంటాడు అన్నమాట. ప్రియమైన వాళ్ళారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి ఇది బెల్ బాటం వేసుకున్నా మంచిగా చూసుకున్నా ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎట్లా కింద కూర్చొని నాకు ఎట్లా అయిపోయింది. అప్పుడు అంతవరకు నాకు అల్లరి చేస్తున్నారు అనుకున్నాను, ఎటుదో తొందర. కాబట్టి ఆత్మ తెలిపచ్చేప్పుడు అప్పుడు ఆ రాత్రి అన్నారు చాలా రోజులు పడుతుంది అన్నారు. కానీ మరుసటి రోజే నేను మరుసటి రోజు పొందాను. తర్వాత అదే ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క హస్తం నా మీదకి వచ్చి నన్ను ఇట్లా అభిషేకించింది. ఈ అభిషేకం అనేది నాకు ఉంది కాబట్టి నన్ను వాళ్ళు కొట్టి చంపడానికి వచ్చిన ఒక పర్యాయం కాదు, 2 పర్యాయాలు, 3 పర్యాయాలు, 4 పర్యాయాలు వచ్చారు. పట్టుకొని బాగా కొట్టి చేసినారు 4 మనుషులు. ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు నేను బండి ఆపి అక్కడ ప్రార్థన కూడా సావిత్రి మరి సుధాకర్ ఉన్నాడో లేదో అది నాకు జ్ఞాపకం లేదు. రాయలాపనం నుంచి వచ్చేటప్పుడు అక్కడ చెట్టు దగ్గర నిలబెట్టే ప్రార్థన కూడా చేశాను. ఇప్పుడు అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం చూద్దాం. కాబట్టి దేవోక్తి అనేది వస్తున్న మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలా, దేవుని దగ్గర అడగాల. మా బాబు ఇందాక అనేక విషయాల్లో చెప్పాడు అంత్య దినాలని. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఆ పర్వతం గురించి చెబుతుంది కదా, ఆ విగ్రహాన్ని గురించి. ఆ ఇశ్రాయేల్ అనేది చిన్న దేశమే కదా, చిన్న రాయి పోయి దాన్ని కొడుతుందంట, చెల్లా చెదరవుతుంది. ఇప్పుడు ప్రస్తుతము అమెరికా దేశం నుంచి పోపు అయినాడు. ఇప్పుడు ఎందుకొరకు ఈ అంత్య దినాలు ఆయనే వస్తాడు. అంత్య దినాలు ఆయనే. ఇప్పుడు యెరూషలేములో దేవాలయం కట్టబోయేది ఆయననే సరిచేస్తాడేమో. రిచెస్ట్ కంట్రీ ఏంది ఇటలీ, ఏమంటారు దాన్ని, వాటికన్. ఆయన పోపు. ఇప్పుడు ఆయన అమెరికా వాడే అయినాడు కాబట్టి వీళ్ళందరూ పోయినారు. ట్రంప్ పోయినాడు, పాత ప్రెసిడెంట్ పోయినాడు, అందరూ కూడా అటెండ్ అయినారు. సావుకు పోయినారు, అన్నిటికి పోయినారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ భూమి మీద జరగబోయేటువంటి అన్ని 10 దేశాలు దాని గురించి ముందు నుంచి నేను చదువుతూ వచ్చాను. బ్యాంక్ అనే దాని గురించి చెప్పారు, తర్వాత కంప్యూటర్ గురించి చెప్పారు. ఇవన్నీ 666 ముద్ర గురించి ఎట్టని చదువుకొనే 73వ సంవత్సరంలో నేను వచ్చినప్పుడు అవి చదువుకుంటా. నేను 74వ సంవత్సరంలో నేను ప్రభువును తెలుసుకునేటట్టు అవకాశం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. లేఖనాలు వాక్యాలన్నీ చదువుకొని. కాబట్టి అది త్వరలో రాబోతుంది. కాబట్టి దేవుని యొక్క రాకడ మనం ఎప్పుడంటే అప్పుడు ప్రార్థనపూర్వకంగా ఆత్మీయంగా ప్రార్థనలు చేసుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం.
వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు ఇచ్చుచున్న విత్తనము దశంభాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, రూపింపబడిన ఏ ఆయుధం వరదిల్లదని ప్రకటించుచున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రభువా, నువ్వు మర్మములు బయలుపరచేవాడు. వారి జీవితం పట్ల, వారి ఆర్థిక పరిస్థితి పట్ల, ఆరోగ్యం పట్ల, ప్రతి విషయంలో తండ్రి వారికి ప్రభువా ప్రత్యక్షత కలుగునుగాక, మర్మములు దేవుడు బయలుపరచునుగాక అని ప్రార్థన చేయించున్నాను. ప్రభువా, ఇంత ఘనముగా బర్త్డే జరిగినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాను. నన్ను ఆశీర్వదించారు ప్రభువా. నేను వారిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి, నేను వారిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించారు వాగ్దానం విడుదల చేయించున్నాము తండ్రి. ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చి ఉన్నావు ప్రభా, జీవము కలుగునుగా కానీ ప్రార్థన చేయించున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. వి స్పీక్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్ వి ప్రే, ఆమేన్. ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి 15వ తారీఖున బ్యాప్టిజాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖున బ్యాప్టిజాలు ఉన్నాయి. ఎవరైనా బ్యాప్టిజం తీసుకోవాలన్న వారు నాకు ఒకసారి కలవండి. ఇంకొకటి, ఉదయం 9-11 లోపల క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ట్యాంక్ లేదు కాబట్టి ఒక స్థలంలో వెళ్ళి మేము చేసుకుంటున్నాం. 10:30 నుంచి ఇక్కడ నుంచి బయలుదేరాల. కాబట్టి బ్యాప్టిజం తీసుకున్న వారు 9 గంటలకే ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. 11 గంటలకు క్లోజ్ అయిపోతుంది. దయచేసి బ్యాప్టిజం తీసుకున్న వారు మరి 9 గంటలకే రావాలా. ఇంకో తీసుకున్న వారు నాతో ఒకసారి కలవాల్సిందిగా కోరుతున్నాను. రైట్, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జై, యేసు రక్తమే జై. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్.